అమెరికా నుంచి ఒక హై లెవెల్ ట్రేడ్ టీం ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టింది. వాళ్ల రాక వెనుకున్నది ఒక్కటి లక్ష్యం: ఇండియా అమెరికా మధ్య ఎప్పట్నుంచో నలుగుతున్న ఒక పెద్ద వాణిజ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడం. అసలీ గొడవేంటి? ఇప్పుడు చర్చలు ఏ దశలో ఉన్నాయి? ఈ మొత్తం కథాకమామేషు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం ఇష్యూను మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా, ఈ అమెరికన్ టీం ఇప్పుడు హడావుడిగా ఢిల్లీకెందుకొచ్చింది? ఆ తర్వాత అసలు ఈ ట్రేడ్ గొడవకు కారణమేంటి? అక్కడ నుంచి సడన్గా లెక్కలు ఎలా మారాయి? ఈ చర్చల్లో ఇండియా చేతిలో ఉన్న పవర్ఫుల్ అస్త్రాలేంటో చూద్దాం. ఈ వివాదం మన ఎకానమీని ఎలా దెబ్బతీస్తోంది? చివరగా అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న: అసలు ఈ డీల్ కుదురుతుందా లేదా? రైట్, ఫస్ట్ పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ మీటింగ్ ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? దీనికింత ఇంపార్టెన్స్ ఏంటి? డిప్యూటీ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్, ఈయన ఆధ్వర్యంలో వచ్చిన ఈ టీంకి ఒకే ఒక్క చాలా క్లియర్ ఎజెండా ఉంది. అదేంటంటే, నెలల తరబడి ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్న ట్రేడ్ డీల్ను ఫైనలైజ్ చేయడం. ఇరు దేశాల మధ్య ఈ చర్చలు ఒక కొలిక్కి రాక చాలా కాలమైంది. సో ఇప్పుడు దానికి ఒక ముగింపు పలకాల్సిన టైం వచ్చిందనమాట. ఇక్కడ గెలవడానికి, ఓడిపోవడానికి చాలా పెద్ద విషయాలే ఉన్నాయి. ఇది కేవలం కొన్ని ట్యాక్స్ల గొడవ కాదు. ఒకవైపు ఈ డీల్ మన ఎగుమతిదారులకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తోంది. మరోవైపు గ్లోబల్ పాలిటిక్స్లో, ముఖ్యంగా చైనాకు చెక్ పెట్టడంలో ఈ రెండు దేశాల మధ్య బంధం చాలా ముఖ్యం. అంటే ఎకానమీ పరంగా, పాలిటిక్స్ పరంగా కూడా ఈ చర్చలు చాలా చాలా కీలకం. అయితే ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రాబ్లం ఏంటో, అది ఎక్కడ మొదలైందో చూడాలి గదా. ఈ మొత్తం గొడవకు మూల కారణం ఒకే ఒక పదం, అదే ట్రేడ్ డెఫిసిట్, అంటే వాణిజ్య లోటు. అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద చేసిన మెయిన్ కంప్లైంట్ ఇదే. అమెరికా వాదన చాలా సింపుల్. వాళ్లేమన్నారంటే, ఇండియా మాకు ఎక్కువ అమ్ముతోంది, కాని మా దగ్గర్నుంచి తక్కువ కొంటోంది. ఇది సరైన పద్ధతి కాదు, ఇది ఫేర్ ట్రేడ్ కాదు అనేది వాళ్ల కోర్ ఆర్గ్యుమెంట్. దీనివల్ల అమెరికాకు నష్టం వస్తోందని వాళ్లు బలంగా వాదించారు. దీంతో అమెరికా ఊరుకోలేదు. వాళ్లేం చేశారంటే, ఆగస్టు 27న మన దేశం నుంచి వెళ్లే కొన్ని వస్తువుల మీద ఏకంగా 50% ట్యాక్స్ బాధేశారు. ఒక్కసారిగా ఇంత ట్యాక్స్ వేయడంతో అమెరికన్ మార్కెట్లో మన ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి. మరి ఈ దెబ్బ ఎవరిమీద పడిందంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కన్నా ఎక్కువగా లక్షల మందికి ఉద్యోగాలిచ్చే చిన్న, మధ్యతరహా పరిశ్రమల మీద పడింది. ముఖ్యంగా టెక్స్టైల్స్, చెప్పుల పరిశ్రమ, స్పోర్ట్స్ గూడ్స్ ఇలాంటి సెక్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. ఇది కేవలం కంపెనీల నష్టమే కాదు, ఎన్నో ఉద్యోగాల మీద కూడా ప్రభావం చూపింది. కానీ ఈ టెన్షన్స్ పీక్స్కి వెళ్తున్న టైంలోనే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అసలు లెక్కలే అనూహ్యంగా మారడం మొదలయ్యాయి. ఇక్కడే అసలు మజా ఉంది. అమెరికా దేని గురించైతే కంప్లైంట్ చేసిందో అదే ట్రేడ్ మిగులు, అంటే ట్రేడ్ సర్ప్లస్, కేవలం కొన్ని నెలల్లోనే నాటకీయంగా పడిపోయింది. చూడండి, ఏప్రిల్లో $3.17 బిలియన్ ఉన్న మన సర్ప్లస్ అక్టోబర్ వచ్చేసరికి సగానికి పైగా పడిపోయి $1.45 బిలియన్ చేరింది. మరి ఇది ఎలా జరిగింది? అనుకోకుండా జరిగిందా? అస్సలు కాదు. ఒకేసారి రెండు విషయాలు జరిగాయన్నమాట. ఒకవైపు అమెరికాకి మన ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, మరోవైపు అమెరికా నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్స్ భారీగా పెరిగాయి. ఈ రెండు ఒకేసారి జరగడంతో ఆ గ్యాప్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోయింది. సరే, ఈ మారుతున్న లెక్కల మధ్య ఇండియా కూడా తన వ్యూహాన్ని మార్చింది. తన చేతిలో ఉన్న కొన్ని పవర్ఫుల్ కార్డ్స్ ప్లే చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. అందులో మొదటిది చాలా ముఖ్యమైనది, ఆయిల్. ఇండియా చాలా తెలివిగా అమెరికా నుంచి ముడుచమురు కొనడం పెంచింది. చూడండి, లాస్ట్ ఇయర్ మనం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో అమెరికా వాటా కేవలం 4.43%. కానీ ఈ ఏడాది అది 7.48% పెరిగింది. ఇది అమెరికాకు ఒక పాజిటివ్ సిగ్నల్ అన్నమాట. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, మన ఇళ్లల్లో వాడే వంట గ్యాస్, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీ కోసం కూడా ఒక మెగా డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం ఇండియా ప్రతి సంవత్సరం 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని అమెరికా నుంచి కొంటుంది. దీంతో అమెరికా ఎనర్జీ సెక్టర్కి ఇండియా ఒక పెద్ద కస్టమర్గా మారింది. ఇంకో పెద్ద మూవ్ ఏంటంటే న్యూక్లియర్ సెక్టర్.
ఇన్నేళ్లు ప్రభుత్వ చేతిలోనే ఉన్న అణు విద్యుత్ రంగాన్ని ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కూడా ఓపెన్ చేస్తోంది. ఇది అమెరికన్ న్యూక్లియర్ కంపెనీలకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్లకు ఇండియాలో బిలియన్ల డాలర్ల మార్కెట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఒకవైపు ఈ బేరసారాలు వ్యూహాలు నడుస్తున్నా మరోవైపు ఈ గొడవ వల్ల మన ఎకానమీ మీద మాత్రం ప్రెషర్ పడుతూనే ఉంది. దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఈ ట్రేడ్ వార్ అనిశ్చితి వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు కొంచెం వెనక్కి తగ్గారు. ఈ గొడవ తేలేదాకా ఆగుదామని చాలామంది అనుకున్నారు. దాంతో దేశంలోకి రావాల్సిన ఫారిన్ డబ్బు అంటే ఎఫ్డీఐ, ఎఫ్పీఐ ఫ్లో తగ్గిపోయింది. ఇది మన ఎకానమీ మీద చాలా ప్రెషర్ పెంచింది. దాని డైరెక్ట్ ఎఫెక్ట్ మన రూపాయి మీద పడిందే. మన రిజర్వ్ బ్యాంక్ ఎంత కాపాడదామని చూసినా గత ఏడాదిలో రూపాయి విలువ దాదాపు 7% పడిపోయింది. అంటే మన ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి మన ప్రభుత్వం కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఒకవైపు దేశంలోని చిన్న కంపెనీలకు హెల్ప్ చేయటానికి కొన్ని క్వాలిటీ కంట్రోల్ రూల్స్ని పక్కన పెట్టింది. టెక్స్టైల్ ఇండస్ట్రీకి సాయంగా కాటన్ మీద డ్యూటీ తీసేసింది. మరోవైపు కేవలం అమెరికా మీదే ఆధారపడకుండా యూరోపియన్ యూనియన్ లాంటి వేరే దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇవన్నీ చూశాక మన ముందున్నది ఒకే ఒక్క పెద్ద ప్రశ్న. సో, ఫైనల్గా ఏమవుతుంది? ఈ చర్చల తర్వాత మన ముందు 2 దారులున్నాయి. డీల్ ఓకే అయితే టారిఫ్లు పోతాయి, మన ఎక్స్పోర్ట్స్ మళ్లీ పెరుగుతాయి, ఇన్వెస్టర్లకు నమ్మకమొస్తుంది. ఒకవేళ డీల్ ఫెయిల్ అయితే ఈ టారిఫ్లు ఇలాగే ఉంటాయి, మన ఎగుమతులు దెబ్బతింటాయి, ఎకానమీలో అనిశ్చితి కొనసాగుతుంది. అయితే మన అధికారులు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు. మన కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు ఏమంటున్నారంటే, ఈ డీల్ కుదురుతుందా లేదా అనేది ప్రశ్న కాదు, ఎప్పుడు కుదురుతుంది అనేదే ప్రశ్న అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇరు దేశాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి డీల్ తప్పకుండా కుదురుతుందనే వాళ్లు నమ్ముతున్నారు. సో, లెక్కలు మారాయి, రాజకీయ అవసరాలు మారాయి, ఒకరికొకరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం. మరి ఈ నేపథ్యంలో ఈ వాణిజ్య వివాదమనే గండం నుంచి బయటపడి ఇండియా అమెరికా బంధం ఒక కొత్త శిఖరానికి చేరుకుంటుందా, లేక ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా? ఇదే ఇప్పుడు అసలైన $1 మిలియన్ క్వశ్చన్.